కోరిక ఒకటి బయలుదేరుతుంది. ఇప్పుడు ఆ కోరికతోటి దాని వెనక పరుగులు తీయడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ వస్తువుని దేన్నో సంపాదించి ఆ కోరిక తీర్చుకుంటాడు. పోనీ కోరిక తీర్చుకున్నాడని కోరిక తీరిపోతుందా అంటే మళ్ళీ దానికి రెండు పరిమితులు ఉంటాయి. ఒకసారి ఒక కోరిక తీరిపోయింది అని ఇక జీవితంలో మళ్ళీ ఆ కోరిక పుట్టదు అని సిద్ధాంతం లేదు. నాకు మామిడి పండు తినాలి అని ఉంటే నేను మామిడి పండు తినేస్తే ఇక జీవితంలో మామిడి పండు అడగనని నమ్మకం ఉండదు. ఇంకా ఇవాళకి వద్దులే అనిపిస్తుందేమో కానీ మళ్ళీ రేపు మామిడి పండు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మామిడి పండు దగ్గర ఆగిపోతుందని కూడా నమ్మకం లేదు. ఆ తర్వాత అది ఏ పండు అయినా అడుగుతుంది. కాబట్టి కోరికని తీర్చుకుని కోరికని మనం పూర్తి చేస్తాము అన్న సిద్ధాంతం కుదరదు. అది నీటి జాడీ పట్టుకుని బయలుదేరి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి బయలుదేరామనుకోండి. అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతోంది, మనం వెళ్ళి నీళ్ళలాగే ఉంది కదా అని అందులో నెయ్యి పోసాం. ఇప్పుడు ఆ మంట చల్లారుతుందా, మంట పెరిగి పెద్దదవుతుందా అంటే మంట పెరుగుతుంది. కోర్కెలను పట్టుకుని ఎంత పరుగులు తీసినా అవి బంధిస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయే తప్ప అవి ఉపశమించేటటువంటి అవకాశం కలగదు. కానీ మరి మనుష్య జీవితంలో ఎలా సాధ్యం అవుతుంది? అర్ధకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అర్ధకామములు లేకుండా మనిషి ఉండడం సాధ్యం కాదు. ఉండి తీరుతుంది. ఎవ్వరికైనా ఏదో ఒక కోరిక ఉండి తీరుతుంది. భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది, ఆ అనుభవించడానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరిక ఉంటుంది. అప్పుడు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే ఋషులు ఈ పెద్ద సమస్యకి పరిష్కారాన్ని సాధించారు. ఈ సాధించినప్పుడు ఏం చేశారంటే అర్ధకామములను రెండింటినీ ధర్మంతో ముడివేశారు. ధర్మంతో అర్ధకామములను ముడివేసేస్తే అర్ధము ధర్మానికి ముడిపడిపోయింది, కామము ధర్మానికి ముడిపడిపోయింది. ఇప్పుడు ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణములు తప్ప